Hi, welcome to Sanath Class Spoken English. Today we are going to know about the use of helping with did, was, were. మనము నిన్న డూ, డస్, యామ్, ఈజ్, ఆర్ ఎల్పి వర్బ్స్తో ఎలా క్వశ్చన్ తయారు చేయాలో తెలుసుకున్నాం. మరి ఈరోజు లెట్ us know about how to make question forms with did. నిన్న కానీ మొన్న కానీ అంటే ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఇలా ఇప్పుడు గతంలో చేసే పనిని మనము అది తెలుసుకోవడానికి క్వశ్చన్ వేయడానికి మనం డిడ్ ఉపయోగించాలి. ఓకే, అర్థమవుతుంది మీకు? మనం ఏమని తెలుసుకున్నాం? డూ, డస్, తర్వాత యామ్, ఈజ్, ఆర్. అవునా? మరొకసారి రివ్యూ చేద్దాం నిన్నటి క్లాస్. ఎలా అంటే డూ అనేది ఐ, వి, యు, దేతో హెల్పింగ్ వర్బ్గా ఉపయోగపడుతుంది. ఎలా? డూ యూ లైక్ స్వీట్స్? డూ ఐ లైక్ స్వీట్స్? డూ ది లైక్ స్వీట్స్? డూ వి లైక్ స్వీట్స్? అలా. డస్ ఏమో ఈ షీట్తో. ఎలా? డస్ ఈ అటెండ్ ద క్లాస్? డస్ ఈ గో టు స్కూల్? డస్ ఈ డ్రింక్ మిల్క్? ఇలా. ఓకే, కాకపోతే యామ్, ఈజ్, ఆర్. ఐ అయితే యామ్. యామ్ ఏ లర్నింగ్ ఇంగ్లీష్? ఈజ్ ఏమో ఈ షీ ఇట్తో. ఈజ్ ఈ ప్లేయింగ్ గేమ్? ఈజ్ షీ కాలింగ్ యూ? ఈజ్ ఇట్ డ్రింకింగ్? ఇలా. అలాగే ఆర్, వి, యు, దే వాటితో ఆర్ ఉపయోగిస్తాం. ఎలా? ఆర్ యూ వెయిటింగ్ ఫర్ బస్? ఆర్ యూ లర్నింగ్ కరాటే? ఆర్ దే వెయిటింగ్ ఫర్ ట్రైన్? ఇలా మనం ఉపయోగించుకోవచ్చు. డిడ్ ఏమో ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ ఇలా గతంలో జరిగిన పని గురించి తెలుసుకున్నప్పుడు మనం డిడ్ ఉపయోగించాలి. ఎట్లా? డిడ్ యూ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్నిటితో కూడా డిడ్ వస్తుంది. అంటే ఐతో, వీతో, యూతో, ఈ షీట్తో, దేతో. దాన్ని ఏమో చేంజ్ పెట్టాలి. మీరు అన్ని సబ్జెక్టు అంటే ప్రొనౌన్స్ తోటి కూడా డిడే రావాలి. ఇక్కడ డస్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ ఈ ఎక్కడ రాదు, ఒక్క సింపుల్ ప్రాక్టీస్లో మాత్రమే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అన్నీ డిడే. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ ఐ గో? నేను వెళ్ళి తినా. డిడ్ వి గో? మేము వెళ్ళి తినా. డిడ్ యూ గో? మీరు వెళ్ళారా? డిడ్ హీ గో? అతడు వెళ్ళాడా? డిడ్ షీ గో? ఆమె వెళ్ళిందా? డిడ్ గో? అది వెళ్ళిందా? డిడ్ దే గో? వారు వెళ్ళారా? ఇలా మనము క్వశ్చన్ తయారు చేయవలసి ఉంటుంది. యూ కెన్ మేక్ మోర్ సెంటెన్సెస్ బై యూజింగ్ డిఫరెంట్ వర్బ్స్. రకరకాల వర్బ్స్ను ఏదైతే నీకు అవసరం ఉన్నాయో ఆ వర్బ్స్ ఉపయోగించి మనం ఇట్లా క్వశ్చన్ తయారు చేసుకోవచ్చు. అలాగే వర్స్, వర్. ఐ, వి మా సింబల్ తెలుసా? అంటే ఐ ఇలా, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇక్కడ ఐ, వి, యు, ఈ, షీ, ఇట్, దే. ఐతో వాజ్ వస్తుంది. వాజ్ ఐ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే? అలా. వాజ్ ఐ పేయింగ్ ఫీ లాస్ట్ ఇయర్? ఇలా మనం వాజ్ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ షీతో కూడా వాజ్ వస్తుంది. ఎలా? వాజ్ ఈ లర్నింగ్ కరాటే? వాజ్ షీ డ్రింకింగ్ వాటర్? వాజ్ ఇట్ జంపింగ్? ఇలా. అంటే ఐ, ఈ షీట్తో మాత్రమే వాజ్ వస్తుంది, మిగతా అన్నిటితో వర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వర్ వి మీటింగ్ ఎస్టర్డే? వర్ యూ అటెండింగ్ ద ఫంక్షన్ లాస్ట్ వీక్? వర్ దే అపియరింగ్ ద ఎగ్జామినేషన్ లాస్ట్ మంత్? ఇలా.
ఈ రకంగా మనము ఎన్నైనా క్వశ్చన్స్ వారు హెల్పింగ్ వర్బ్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు. అలాగే డిడ్ కూడా మనం ఉపయోగించి మాట్లాడాలి, వాక్యాలు తయారు చేసుకోవాలి. ఇలా మనం హెల్పింగ్ వర్బ్ ముందుండి తర్వాత సబ్జెక్ట్ తర్వాత యూజ్ చేసి తర్వాత వర్బ్ మెయిన్ వర్బ్ అయితే అది క్వశ్చన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ఇది స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ ఫామ్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా? నా వీ కెన్ మేక్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ యూ గెట్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకుని మిత్రులారా, ఒకటి వన్ సెంటెన్స్ మనం తెలిసినప్పుడు ఒక క్వశ్చన్ ఉంటే ఆన్సర్ ఎస్ అని ఉంటుంది, నో అని ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ దే ప్లేయింగ్ ద గేమ్ నౌ? ఒకవేళ ఎస్ అనుకో, ఎస్ దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్ నౌ. లేదనుకో, నో దే ఆర్ నాట్ ప్లేయింగ్ ద గేమ్ నౌ. ఇలా మనం ఒక ఇంట్రాగేటివ్ క్వశ్చన్ తయారు చేసి దానికి ఆన్సరింగ్ అఫర్మేటివ్ అంటే ఎస్ అని చెప్పవచ్చు, నెగిటివ్ అంటే నో అని చెప్పవచ్చు. ఇలా వాక్యాలు తయారు చేసుకొని రోజు సెల్ఫ్ లర్నింగ్ అంతే, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఈ యొక్క ప్రాక్టీస్ చేస్తే మనకు విల్ బి పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. తర్వాత నెక్స్ట్ క్లాస్ మనం డైలీ స్పీచ్ ప్రాక్టీస్ ఎలా చేయాలో అది నేర్చుకుందాం. చాలా వెరీ ఈజీ ఉంటుంది. ఏం లేదండి, మన గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. టాక్ అబౌట్ అవర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. దాని గురించి మనం నేర్చుకున్న తర్వాత మీతో ఒక్కొక్క టాపిక్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. తప్పు వెదర్ రైట్ ఆర్ రాంగ్ యూ హ్యావ్ టు స్పీక్ విత్ అదర్స్. ఓకే, ఫస్ట్ మనమే ఒకసారి నేర్చుకోవాలి, అంటే సెల్ఫ్ వార్నింగ్ అనమాట. ఆ తర్వాత బయట ఇంప్లిమెంట్ చేయాలి. డోంట్ బీ ఫీలింగ్, ఎప్పుడు ఫీల్ కావద్దు. డోంట్ బీ అషేమ్డ్, అసలే మనం సిగ్గుపడకూడదు. ఇప్పుడు కూడా మనం భయపడకూడదు మాట్లాడాలి. ఎందుకు స్టేజ్ ఫియర్ ఉండాలి? మనం మాట్లాడుతున్నాయి కదా, థియరిటికల్ కాదు ఇంగ్లీష్ లాంగ్వేజ్. యూ డూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే.